వెనెజువెలా. ఈ దేశాన్ని ఎవరు నాశనం చేశారు అని అడిగితే ఇప్పుడు అందరూ ఒకే పేరు చెప్తారు. ఆ పేరే అమెరికా. కానీ పూర్తి నిజం అది కాదు. అసలు నిజం ఏంటంటే ప్రజల బానిసత్వం, ప్రజల భద్రత, ప్రజల బలహీనత ఇవే ఆ దేశం కూలిపోవడానికి కారణం. పని చేయకుండా బ్రతికితే, బాధ్యత లేకుండా రెస్పెక్ట్ కోరితే, ప్రశ్నలు అడగడం మానేసి ఎవరైనా వచ్చి కాపాడుతారు అని ఆశపడితే అప్పుడు దేశాలు కాదు మనుషులే కూలిపోతారు. 1811లో వెనెజువెలా స్పెయిన్ నుంచి విడిపోయింది. కానీ రియల్ ఇండిపెండెన్స్ మాత్రం 1821లో వచ్చింది. అప్పటి వెనెజువెలా ప్రజల జీవితం ఎలా ఉండేదంటే చిన్న రైతులు, వ్యవసాయం, పశుపోషణ, కాఫీ, కోకో వంటి క్రాప్స్, రూరల్ లైఫ్ అండ్ చాలా తక్కువ సిటీస్. ఇది అప్పటి జీవితం. ఇలా చూస్తూనే 100 సంవత్సరాలు గడిచాయి. దేశంలో డెవలప్మెంట్ లేదు. బట్ 1914లో భూమి నుంచి నల్లటి ద్రవం ఎగసిపడింది. దాంతో ఆ దేశ దరిద్రం పోయింది. అందరూ అనుకున్నట్టు ఆయిల్ని కనుగొన్నది వెనెజువెలా గవర్నమెంట్ కాదు, బ్రిటిష్ ఆయిల్ కంపెనీ అండ్ అమెరికన్ ఆయిల్ కంపెనీ. సో అప్పుడు వెనెజువెలా గవర్నమెంట్ చాలా వీక్గా ఉంది. చమురు తీసే క్యాపిటల్ లేదు, రిఫైనింగ్ చేసే టెక్నాలజీ లేదు. దాంతో ఆ దేశం అమెరికాతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. మీరు తవ్వండి, మేము కుర్చీలో కూర్చొని రాయల్టీ తీసుకుంటాం అంది. ఇక్కడే వెనెజువెలా తన మొదటి సూసైడ్ ఒప్పందం చేసుకుంది. సో చాలా కాలం పాటు అత్యధిక వాటా అమెరికాదే. ఎందుకంటే వాళ్ళే చమురు తవ్వేవాళ్ళు, వాళ్ళే రిఫైనింగ్ చేసేవాళ్ళు, వాళ్ళే ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు. అలా అన్నీ వాళ్ళ చేతుల్లోనే. దాంతో ప్రాఫిట్ కూడా వాళ్ళదే. బట్ వెనెజువెలా దేశానికి వచ్చింది ట్యాక్సెస్ అండ్ రాయల్టీస్ మాత్రమే. ఈ డబ్బు కష్టపడింది కాదు, కుర్చీలో కూర్చుంటే ఫ్రీగా వస్తుంది. సో ఇప్పుడు డబ్బు కష్టపడకుండా వస్తే మనిషి ఎలా మారతాడు? వాడిలో అర్థం, బాధ్యత, భవిష్యత్ అన్నీ మెల్లగా చేస్తాయి. ఇక్కడ కూడా అదే జరిగింది. సో ఆయిల్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ రిచ్ అయింది, బట్ ప్రజలు మాత్రం ఇంకా పూర్. ప్రభుత్వం ప్రజల్ని ప్రొడ్యూసర్స్గా మార్చకుండా రిసీవర్స్గా మార్చింది. ఫ్రీబీసీ, సబ్సిడీ, చౌక పెట్రోల్, ఉచిత సేవలు, గవర్నమెంట్ జాబ్స్ ఇలా 1-2 సంవత్సరాలు కాదు, కొన్ని దశాబ్దాలు జరిగింది. ఒక తరం కాదు, 2-3 తరాలు ఇదే జరిగింది. దాంతో ఆ దేశ ప్రజల మైండ్ సెట్ మారిపోయింది. పనిచేసి సంపాదించాలి అనే మైండ్ సెట్ నుంచి దేశం మనల్ని చూసుకుంటుందిలే అనే మైండ్ సెట్ వచ్చింది. ఇది లేజీనెస్ కాదు, ఆధారపడడం. లేజీనెస్ కంటే ఒకరిపై ఆధారపడడం చాలా ప్రమాదకరం. దాంతో స్లోగా వర్క్ కల్చర్ చనిపోయింది. ఆయిల్ వల్ల వ్యవసాయంలో ప్రాఫిట్ పోయింది. దాంతో వ్యవసాయం చేయడం పూర్తిగా ఆపేశారు. పరిశ్రమలు పెరగలేదు. ఇంపోర్ట్స్ చాలా చీప్ అయ్యాయి. చివరికి దేశం తినే ఫుడ్ కూడా బయట నుంచి ఇంపోర్ట్ అయింది. ఇప్పుడు ప్రజల్లో ఎందుకు పండించాలి, ఎందుకు తయారు చేయాలి, మన దగ్గర డబ్బుంది కదా అనే మైండ్ సెట్ బలపడింది. ఈ మైండ్ సెట్ ఒక దేశానికి మానసిక మరణం. ఎందుకంటే దేశం బ్రతకటం కాదు, దేశం ఖర్చు చేయడం మొదలుపెట్టింది. ఆయిల్ వల్ల వచ్చిన డబ్బుతో రోడ్లు వేసింది, నగరాలు పెంచింది, ఇంపోర్ట్స్ తెచ్చింది. ఇది బయటికి ప్రోగ్రెస్లా కనిపించింది, కానీ లోపల ఒక మానసిక మార్పు జరిగింది. దాంతో ప్రజల్లో ఒక ఫీలింగ్ వచ్చింది, మన బ్రతుకు మన చేతుల్లో లేదు, అది ప్రభుత్వం చేతుల్లో ఉంది అనే ఫీలింగ్ వచ్చింది. బట్ ఆ ఫీలింగ్ డిక్టేటర్షిప్ వల్ల కాదు, వెల్ఫేర్ సైకాలజీ వల్ల. ఎందుకంటే సహాయం ఒక్కసారి అయితే అది బలం, సహాయం శాశ్వతమైతే అది బానిసత్వం. ఇది దేశాలకే కాదు, వ్యక్తుల జీవితాలకు కూడా వర్తిస్తుంది. సో 1950-70s కాలంలో వెనెజువెలా దేశం లాటిన్ అమెరికాలో రిచెస్ట్ కంట్రీలా కనిపించింది. ఎందుకంటే సిటీస్లో పెద్ద పెద్ద బిల్డింగ్స్, ఆల్మోస్ట్ ప్రతి ఒక్కడి దగ్గర కారు ఉంది, పెట్రోల్ ఆల్మోస్ట్ ఫ్రీ, పని చేయడానికి పని లేదు, ఒకవేళ పని చేసినా ప్రాఫిట్ రాదు. దాంతో జనాలు కార్లు వేసుకొని లేజీగా తిరుగుతూ షో ఆఫ్స్ చేయడం మొదలుపెట్టారు. కానీ మరో పక్క నుంచి ఒక నిశ్శబ్ద మరణం జరుగుతుంది. వ్యవసాయం ఆల్మోస్ట్ గాన్, చిన్న చిన్న పరిశ్రమలు మూతపడ్డాయి, పనిచేసే చేతులు తగ్గిపోయాయి. ఇది చాలా చాలా డేంజరస్. ఎందుకంటే పని చేయడం ఆగిన సమాజం ఆలోచించడం కూడా ఆపేస్తుంది. అదే టైంలో జపాన్, జర్మనీ లాంటి దేశాలు ఏ రీసోర్సెస్ లేకపోయినా రీబిల్డ్ అవుతున్నాయి. బట్ వెనెజువెలా వెల్ఫేర్లో మునిగిపోయింది. సంపద ఉన్న దేశాలు కాదు, బాధ్యత ఉన్న దేశాలు మాత్రమే నిలబడతాయని ఆ దేశం తెలుసుకోలేకపోయింది. ఇప్పుడు కథ ఒక్కసారిగా మారుతుంది. 1970sలో
లాటిన్ అమెరికా, చైనా, రష్యా లాంటి దేశాలు ఒక మైండ్ సెట్లో ఉండేవి. ఇవి కమ్యూనిస్టు దేశాలు. మన పేదరికానికి కారణం విదేశీ దోపిడీ అని లాటిన్ అమెరికా నమ్మేది. ఆ నమ్మకంలో నిజం ఉంది, కానీ 100% కాదు. దాంతో వెనిజువెలా దేశంలో కూడా ఈ ఆయిల్ మనది, మన భూమిలోని సంపదను అమెరికా వాడు తీసుకుపోతున్నాడు అనే ఒక భావన పుట్టింది. దాంతో నేషనలైజేషన్ చేశారు. అంతకుముందేమో వాళ్ళు దోచుకున్నారు అన్నారు, బట్ ఇప్పుడు ఇది మనది అన్నారు. కానీ ఒట్టిగా మనది అంటే సరిపోదు. మనం నడిపించాలి, మనం కాపాడాలి, మనం సిస్టమ్ని ఒక దారిలో పెట్టాలి, మనం డిసిప్లిన్తో పనిచేయాలి. వీటిలో ఒక్కటి జరగలేదు. ఇవి జరగకపోగా ఇది మనది కాబట్టి మనకే చెందాలి అనే మైండ్ సెట్ వచ్చింది. ఇది ఓనర్షిప్ ఇల్యూజన్. మన దగ్గర ఇంత సంపద ఉంది, మనమే ఎందుకు యజమానులం కాకూడదు అనే థాట్ తప్పు కాదు. కానీ ఒక దేశం నిలబడాలంటే 3 విషయాలు కావాలి: పని, బాధ్యత, సెల్ఫ్ రిలయన్స్. ఇవి ఆ దేశంలో లేవు. పైగా అమెరికా చేతిలో కంపెనీ ఉన్నప్పుడు ఒక ఎంప్లాయీ ఇలా అనుకునేవాడు: నేను బాగా పని చేయాలి, లేకపోతే కంపెనీ నన్ను బయటికి పంపుతుంది అనుకునేవాడు. కానీ ఇప్పుడు ఎంప్లాయీ మనసులో ఒక కొత్త ఆలోచన పుట్టింది: ఇది మన ప్రభుత్వం, ఇది మనది, ఇక నన్నెవ్వరూ బయటికి పంపలేరు అనే కేర్లెస్ పుట్టింది. ఈ కేర్లెస్ ఒక్క వ్యక్తిలో కాదు, మొత్తం సిస్టంకి పాకింది. దాంతో పని కంటే సంబంధాలు ముఖ్యమయ్యాయి, స్కిల్ కంటే లాయల్టీ ముఖ్యమైంది, నిశ్శబ్దం కంటే నిజం మాట్లాడడం ప్రమాదకరంగా మారింది. సో ఆయిల్ నేషనలైజ్ అయిన తర్వాత వెనిజువెలా బయటికి ఒక పూర్తి దేశంలా కనిపించింది. ఎలక్షన్స్ ఉన్నాయి, పార్టీలు ఉన్నాయి, మీడియా ఉంది, పార్లమెంట్ ఉంది, ఇలా అన్నీ ఉన్నాయి. కానీ ఒక చిన్న ప్రశ్న ఎవ్వరూ అడగలేకపోయారు: ఈ ప్రజలు నిజంగా అడల్ట్స్గా బ్రతుకుతున్నారా లేదా ఓటు వేసే పసిపిల్లలా? ఎందుకంటే ఆ టైంలో ప్రభుత్వానికి ప్రజలకి ఒక విచిత్రమైన తెలియని ఒప్పందం కుదిరింది. నువ్వు మా జీవితం చూసుకో, మేము ప్రభుత్వాన్ని ప్రశ్నించము అనే ఒప్పందం కుదిరింది. ఇది డెమోక్రసీ కాదు, ఇది ఎక్స్చేంజ్. కానీ ఈ ఎక్స్చేంజ్లో ఒక విషయం నెమ్మదిగా మాయమైంది. అదే రెస్పాన్సిబిలిటీ. ప్రజలకు ఓటు హక్కు ఉంది, కానీ నిర్ణయాల బాధ్యత లేదు. ఎందుకంటే పని చేసినా చేయకపోయినా ఫుడ్ టైంకి చేతికందుతుంది. దాంతో బాధ లేదు. బాధ లేకపోతే ప్రశ్నించే తత్వం చచ్చిపోతుంది. ఈ ఫేజ్లో మిడిల్ క్లాస్ ఒక కీ రోల్ ప్లే చేసింది. వాళ్ళు రెవల్యూషనరీ కాదు, వాళ్ళు బాధలో కూడా లేరు, వాళ్ళు కంఫర్ట్లో ఉన్నారు. అదే వారి మౌనం. మిడిల్ క్లాస్ ఇలా అనుకుంది: సిస్టంలో కొంచెం కరప్షన్ ఉంది, కానీ మన జీవితం బాగానే ఉంది కదా. ఇది చరిత్రలో చాలాసార్లు జరిగిన మిస్టేక్. ఎందుకంటే మిడిల్ క్లాస్ మౌనంగా ఉన్నప్పుడు సిస్టమ్ లోపల కుళ్ళిపోతుంది. ఇప్పుడు జనాలు బాధ్యతను కోరడం మానేశారు, సేఫ్టీ కోరడంలో అలవాటు పడ్డారు. ఇలాంటి నేల మీద ఒక నాయకుడు పుట్టే అవకాశం ఉంటుంది. ఆ నాయకుడి పేరు హ్యూగో చావెజ్. చావెజ్ పేదవాడు కాదు, ఎలైట్ కూడా కాదు. అతను ఆర్మీలో పెరిగాడు. ఆర్మీ అంటే డిసిప్లిన్ మాత్రమే కాదు, దేశాన్ని ఒక శరీరంలో చూడడం. అతను ఒక విషయం గమనించాడు: దేశం బయటికి చూడడానికి ఒక డెమోక్రటిక్గా ఉంది, కానీ లోపల డిగ్నిటీ లేదు. పూర్ పీపుల్ ఓటు వేస్తున్నారు, కానీ వాళ్ళ మాటకి విలువ లేదు. ఆయిల్ వల్ల మనీ వస్తుంది, కానీ వాళ్ళ జీవితాలు మారడం లేదు. ఇది చావెజ్లో కోపంగా మారలేదు, ఇది అవమానంగా మారింది. అవమానం కోపం కంటే ప్రమాదకరం, ఎందుకంటే అది న్యాయం కోరుతుంది. దాంతో 1992లో చావెజ్ ఒక తిరుగుబాటు చేస్తాడు, బట్ అది ఫెయిల్ అవుతుంది. అతన్ని జైల్లో వేస్తారు. అందరిలా అతను జైల్లో ఉన్నప్పుడు కేకలు వేయలేదు, జనాలని రెచ్చగొట్టలేదు. అతను కేవలం టీవీలో ఒక మాట చెప్పాడు: ఇది ఇంకా పూర్తి కాలేదు. ఆ మాటలో ఐడియాలజీ లేదు, పాలసీ లేదు, ప్రామిస్ లేదు, కానీ ఒక ఫీలింగ్ ఉంది: నేను మీ వాడిని అనే ఫీలింగ్. దాంతో ఆ రోజు నుంచే చావెజ్ తిరుగుబాటు నాయకుడు కాకుండా ఒక సింబాలిక్ అయ్యాడు. నెక్స్ట్ అతను జైలు నుంచి వచ్చిన తర్వాత పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఎంట్రీ ఇచ్చిన వెంటనే ఈ సిస్టమ్ని కూల్చివేయమనలేదు, ఈ సిస్టమ్ మిమ్మల్ని మోసం చేస్తుందన్నాడు. ఇది చాలా క్లెవర్ లైన్. ఎందుకంటే ఆ మాటలో సిస్టమ్ తప్పుగా ఉంది, ప్రజలు నిర్దోషులుగా ఉన్నారు, నాయకుడు రక్షకుడయ్యాడు. ఇది పర్ఫెక్ట్ ఎమోషనల్ ట్రయాంగిల్. సో 1998లో చావెజ్ గెలుస్తాడు. అసలు అతను ఎందుకు గెలిచాడు? అతను గెలవడానికి కారణం ప్రామిసెస్ కాదు, ప్లాన్స్ కాదు. ప్రజలు తొలిసారిగా ఒక లీడర్లో తమ అవమానాన్ని ప్రతిబింబంగా చూసుకున్నారు. చావెజ్ అధికారంలోకి వచ్చిన మొదట్లో నిజంగానే మార్పులు చేశాడు. పేదలకు డబ్బులు ఇచ్చాడు, ఆరోగ్య సేవలు పెంచాడు, విద్యని విస్తరించాడు. ఇలా కొన్ని మంచి పనులు చేశాడు.
దాంతో ప్రజల్లో మళ్ళీ మాయరోగం పుట్టింది. ఈ మంచి మనిషి ఉంటే చాలు అనుకున్నారు. మళ్ళీ అదే తప్పు. వాళ్ళు సిస్టమ్ని స్ట్రాంగ్గా చేయాలని కోరుకోవడం లేదు, మళ్ళీ మంచి లీడర్ కావాలని కోరుకుంటున్నారు. చావెజ్ దీన్ని గమనించాడు అండ్ దాన్ని యూజ్ చేసుకున్నాడు. అతను సిస్టమ్ని స్ట్రాంగ్ చేయలేదు, తానే ఒక సిస్టంగా మారాడు. ప్రతి సండే టీవీలో అతని షో ఉండేది. అతను ప్రజలతో నేరుగా మాట్లాడేవాడు, నేరుగా నిర్ణయాలు చెప్పేవాడు. ఇది చాలా ఇంటిమేట్, చాలా పవర్ఫుల్, కానీ ప్రమాదకరం. నాయకుడు ప్రజలతో డైరెక్ట్గా డీల్ చేస్తే మధ్యలో ఉండాల్సిన వ్యవస్థలు మెల్లగా కరిగిపోతాయి. ప్రజలు వ్యవస్థల మీద పెట్టాల్సిన నమ్మకాన్ని నాయకుడి మీద పెట్టుకున్నారు. ఇదొక అప్పు అనుకోవచ్చు. నాయకుడు ఉన్నంత వరకు ఆ అప్పు కనిపించదు. అతను చనిపోయిన రోజు ఆ అప్పు చక్రవడ్డీతో తిరిగి వస్తుంది. అందుకే చావెజ్ ఉన్నప్పుడు సిస్టమ్ నడిచింది, చావెజ్ లేని రోజు సిస్టమ్ కూలిపోయింది. ఇది వ్యక్తి గొప్పతనం కాదు, సిస్టమ్ బలహీనత. ఈ ఒక్క విషయం తెలుసుకోకపోతే నెక్స్ట్ వచ్చే మధురోని అసమర్థుడు అని తిట్టేస్తాం మనం. ఇక్కడ చావెజ్ ప్రజలకి డిగ్నిటీ ఇచ్చాడు, కానీ ఫ్రీడమ్ ఇవ్వలేదు. చావెజ్కి ముందు ప్రజలు పేదవారు, కానీ వారికి రెస్పెక్ట్ ఉండేది కాదు. చావెజ్ తర్వాత ప్రజలు ఇంకా పేదవారే, వాళ్ళ పేదరికం ఇంకా మారలేదు, కానీ రెస్పెక్ట్ ఉంది. ఇదే డిగ్నిటీ. కానీ ఫ్రీడమ్ అంటే నిర్ణయాలు తీసుకునే శక్తి, బాధ్యత మోయగలిగే శక్తి, తప్పులు చేయడానికి నేర్చుకోవడానికి ఉండే అవకాశం. అందుకే చావెజ్ ప్రజలకి డిగ్నిటీ ఇచ్చి ఫ్రీడమ్ ఇవ్వకుండా కట్టుకథలు చెప్పాడు. ఎందుకంటే ఫ్రీడమ్ ఇవ్వాలంటే వ్యవస్థల్ని బలపరచాలి, రూల్స్ ఎన్ఫోర్స్ చేయాలి, ప్రజల్ని డిసిప్లిన్కి అలవాటు చేయాలి. ఇలా చేస్తే ప్రజాదరణ తగ్గుతుంది. అందుకే చావెజ్ సైలెంట్గా ఉన్నాడు. మరి ఇంత జరుగుతున్నా ప్రజలు చావెజ్ని ఎందుకు క్వశ్చన్ చేయలేదు? ఎందుకంటే వాళ్ళు చాలా కాలంగా ప్రశ్నించడం ప్రాక్టీస్ చేయలేదు. చావెజ్ పోతూ పోతూ ఒకరిని ఎంచుకున్నాడు. అతనే నికోలస్ మదురో. సిస్టమ్ బలంగా ఉంటే టెక్నోక్రాట్ రావాలి, సంస్థలు బలంగా ఉంటే అడ్మినిస్ట్రేటర్ రావాలి. కానీ ఇక్కడ ఉన్నదేంటి? వ్యవస్థల మీద ఆధారపడిన ప్రజలు కాదు, వ్యక్తి మీద ఆధారపడిన ప్రజలు. అందుకే చావెజ్ తన నీడలో బ్రతికే మదురోని ఎంచుకున్నాడు. చావెజ్ చస్తూ చస్తూ చేసిన తప్పుల్లో అతి పెద్ద తప్పు ఇదే. ఎందుకంటే మదురో చావెజ్ల చరిస్మాటిక్ కాదు, అతనిది ఆర్మీ బ్యాక్గ్రౌండ్ కాదు, అతనిది బస్ డ్రైవర్గా పనిచేసిన జీవితం, ఒక సాధారణ పార్టీ కార్యకర్త అండ్ మెయిన్గా రెటోరిక్ కాదు. సో చావెజ్ చనిపోయిన మొదటి సంవత్సరంలోనే ప్రాబ్లమ్స్ మీద ప్రాబ్లమ్స్ పుట్టుకొచ్చాయి. ఆయిల్ ధర పడిపోయింది, డబ్బు తగ్గింది, సిస్టంలో లోటు లేదని బయటపడింది. సో ఇక్కడ ఒక నిజమైన నాయకుడు ఏం చేస్తాడు? ప్రజలకు చేదు నిజం చెప్పాలి, సబ్సిడీలు తగ్గించాలి, వ్యవస్థను తిరిగి నిర్మించాలి, డిసిప్లిన్లో పెట్టాలి. ఇలా చేస్తే పాలిటిక్స్లో సూసైడ్ చేసుకున్నట్టే. సో ఇప్పుడు మదురో ముందు 2 దారులు ఉన్నాయి. 1, దేశాన్ని కాపాడి తన అధికారాన్ని కోల్పోవడం. 2, అధికారాన్ని కాపాడుకొని దేశాన్ని నాశనం చేయడం. ఇక్కడే మనిషి లోపలి మృగం మేల్కొంటుంది. మదురో అందరిలానే 2వ దారి ఎంచుకున్నాడు. ఎందుకంటే అతను 3 విషయాలు చూశాడు. ప్రజలు ఇంకా స్టేట్ మీద ఆధారపడుతున్నారు, ప్రజలు ఇంకా ఒక లీడర్ని కోరుకుంటున్నారు, అండ్ ప్రజలు ఇంకా శత్రువుని చూడాలనుకుంటున్నారు. దాంతో అతను ఇది అమెరికా కుట్ర అన్నాడు, పవర్ పాలిటిక్స్ అన్నాడు, మేం ఫైట్ చేస్తున్నాం అన్నాడు. ఈ మాటలు పూర్తిగా అబద్ధాలు కాదు, అలాగే పూర్తిగా నిజం కూడా కాదు. బట్ ఇవి భయానికి సరిపోయే సాలిడ్ స్టోరీస్. ఇక్కడ మదురోని కేవలం నియంత అనడం 100% కరెక్ట్ కాదు. ఎందుకంటే అతను భయపడిన మనిషి. బట్ ఒక భయపడిన మనిషి చేతిలో ఒక స్టేట్ పవర్ ఉంటే అది అత్యంత ప్రమాదకరం. ఇక్కడే అమెరికా రంగంలోకి వస్తుంది. ఇక్కడ అమెరికా చేసిన పని మదురోని కూల్చడం కాదు, అతన్ని వీక్గా ఉంచడం. రెస్ట్రిక్షన్స్ పెట్టింది, డబ్బు ప్రవాహం ఆపింది, అంతర్జాతీయ ఒత్తిడి పెడుతుంది. మరి ఇవన్నీ మదురోని కూల్చాయా? లేదు, ఇవన్నీ ప్రజల్ని కూల్చాయి. రూల్స్ ఎప్పుడు రూల్ చేసేవాన్ని కాదు, సమాజాన్ని విరుస్తుంది. ఇంత జరుగుతున్నా ప్రజలు ఎందుకు తిరగబడలేదు? ఎందుకంటే వాళ్ళు ఇప్పటికే చాలా కాలంగా తమ జీవితం తమ చేతుల్లో లేదని నమ్మడం అలవాటు చేసుకున్నారు. ఫుడ్ లేకపోయినా సబ్సిడీ కోసం లైన్లో నిలబడ్డారు. డబ్బు విలువ లేకపోయినా రాష్ట్రం ఏదో ఒకటి చేస్తుందిలే అనుకున్నారు. ఇది బానిసత్వం కాదు, ఇది ఆశ మీద ఇంకా ఆధారపడడం. సో ఇప్పుడు అమెరికా ఎంటర్ కాలేదు, ఎందుకంటే అమెరికా ఎప్పుడు అక్కడే ఉంది, కానీ వేర్వేరు రూపాల్లో. మొదటేమో ఆయిల్ కంపెనీస్ రూపంలో, ఆ తర్వాత మార్కెట్ అండ్ డాలర్ సిస్టమ్ రూపంలో, ఇప్పుడు
శాంక్షన్స్ అండ్ డిప్లొమాటిక్ ప్రెషర్ రూపంలో. అండ్ అమెరికా మధురని ఏం చేసిందంటే అతన్ని లెజిటిమసీ లేకుండా చేయడం, అతన్ని ఇంటర్నేషనల్ సిస్టమ్ నుంచి ఐసోలేట్ చేయడం, అతని చుట్టూ ఎకనామిక్ సఫికేషన్ క్రియేట్ చేయడం. ఇది ఒక్క రోజులో జరిగిన పని కాదు, కొన్ని సంవత్సరాల పాటు నెమ్మదిగా బిగించిన ఉచ్చు. సో మరి వెనిజువేలా ప్రజలు అమెరికాని ఎందుకు వెల్కమ్ చేసినట్టు కనిపిస్తున్నారు? ఇది చాలా పెయిన్ఫుల్ ట్రూత్. ఎందుకంటే దశాబ్దాల గందరగోళం, శతాబ్దాల బాధ, ప్రజల మనసులో ఒక డేంజరస్ షిఫ్ట్ జరిగింది. ముందేమో మన ప్రాబ్లమ్స్కి మన నాయకులే కారణం అనుకున్నారు. ఆ తర్వాత మన నాయకులు మారితే చాలు అనుకున్నారు. బట్ చివరికి ఎవరైనా వచ్చి ఈ బాధ ఆపితే చాలు అనుకున్నారు. ఇక్కడ ఎవరైనా అనే దానిలో అమెరికా కూడా వస్తుంది. ఇది వాళ్ళను వాళ్ళు కించపరుచుకోవడం కాదు, ఆ దేశం మీద భక్తి లేకపోవడం కూడా కాదు, ఒక అలసట. నువ్వు బాగా అలసిపోయినప్పుడు, ఫైట్ చేయడానికి ఎనర్జీ లేనప్పుడు సార్వభౌమాధికారం కంటే ఒక రిలీఫ్ ముఖ్యం.